సినిమా వార్తలకు స్వాగతం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ చేంజర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మార్నింగ్ షోస్ నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మీద సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. నాకైతే సినిమా ఒక వన్ టైమ్ వాచబుల్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది. రామ్ చరణ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2 పాత్రల్లో సూపర్‌గా నటిస్తూ ముఖ్యంగా అప్పన్నగా ఇరగదీశాడు. తమన్ తన బీజీఎంతో రప్పాడించాడు. పండగ సినిమాలా బాగానే ఉన్నా కానీ ఇది శంకర్ రేంజ్ కమ్‌బ్యాక్ అయితే కాదు. అలాగని సోషల్ మీడియాలో చెప్పినంత బ్యాడ్ మూవీ అయితే అస్సలు కాదు. సాంగ్స్ వరకు వింటేజ్ శంకర్ కనిపించినా కానీ స్క్రీన్ ప్లే మరియు రైటింగ్ లో మరీ ఆర్డినరీ డైరెక్టర్లా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇక మూవీలో మొదటి 2 రోజుల్లో లేని సూపర్ హిట్ సాంగ్ 'నానా హైరానా' మూడో రోజు నుంచి యాడ్ చేశారు. సాంగ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తానికి రామ్ చరణ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ తో, తమన్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం తో, మాస్ శంకర్ డైరెక్షన్ తో, విజువల్ గా అదిరిపోయే సాంగ్స్ తో పెద్దగా ల్యాగ్స్ లేకుండా వచ్చిన ఈ మూవీని సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఒకసారి ఈజీగా చూసేయచ్చు. నా రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5.